నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అతని అనుచరులు 6గురిపై కేసులు నమోదయ్యాయి. పామిడిపాడుకు చెందిన కొల్లా సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు మాజీ ఎమ్మెల్యే. ఏ ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఏమన్నా సాక్ష్యం ఉందండి? మమ్మల్ని ఏమైనా కలిసినట్టు గాని నేనేమన్నా అతనితో మాట్లాడినట్టు గాని ఎవరైనా పోయి ఆరోపించారా? ఎవరైనా సాక్ష్యం ఏమైనా ఉందా? ఒక వీడియో గాని ఆడియో గాని ఏదైనా ఫోన్ రికార్డింగ్ గాని ఏమైనా ఉందా? ఉంటే పెట్టండి, మీడియా ముందు పెట్టండి. లేదా మమ్మల్ని విచారణ పిలిపించాడు కానీ మన విచారణ పిలిపించారు వీళ్ళందరినీ. అరే నీకు డబ్బులు ఎవడో ఇవ్వకపోతే నువ్వు బజార్ను బడి తిరుగుతుంటే మదర్ సైదా అనేవాళ్ళు ఒక మధ్యవర్తిగా నేను తీసుకెళ్లి నీకు డబ్బులు ఇస్తే అతని మీద కేసు పెట్టారు. అతనేం తప్పు చేశాడండి? వాళ్ళ బావమరుదుల కేసు, వాళ్ళ బావమరుదుల మీద కూడా కేసు పెట్టాడు. గాడిపర్తి శ్రీనివాసరావు, గాడిపర్తి ఉదయ్ కుమార్ వీళ్ళందరూ కూడా వాళ్ళ బావమరుదులు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు. ఇతను ఒక మతిస్థిమితం లేనివాడు. ఇతన్ని పట్టుకొని మీరు కేసులు ఫైల్ చేస్తున్నారే, ఏం తప్పు చేసాం మేము? ఎక్కడ ఏదైనా అతను చేసిన ఆరోపణలో ఒక వాస్తవం ఉందా? ఒక వాస్తవం ఉంటే నిరూపించండి. లేదా దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇన్నిసార్లు తిరిగాడు ఇన్ని పోలీస్ స్టేషన్స్ లో, ఎవరికి లేని ఈ రోజు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది కేసు? 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాడు ఇతను ఎవరు కూడా పట్టించుకోకుండా పక్కన పడేశారు. ఇతను ఒక మతిస్థిమితం లేనోడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అతను బ్లాక్ మెయిల్ చేయాలని మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే అతన్ని మీరు ఆశ్రయం ఇచ్చి ఈరోజు కేసు ఫైల్ చేస్తారా? అంటే ఎల్లకాలం మీదే రోజులు. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను నేను, విచారణ చేశారు దీని మీద. సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ గారు కూడా విచారణ చేశాడు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను నేను ఈ ఎపిసోడ్ ముందు. సార్ మీరు సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలించండి, సాక్ష్యాలు చూసి మీరు ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి, తప్పదు. కానీ ఎటువంటి సాక్ష్యం లేకుండా అనవసరంగా కేసుల్లో పెట్టే కార్యక్రమం చేయొద్దు అని కూడా క్లియర్ గా చెప్పాను. అయినా సరే వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఒక ఇది ఎవడు పోతే వాడి మీద రాసుకుంటారు కేసులు. ఎమ్మటే ఇక్కడ ఫోన్ చేస్తారు, చెప్తారు పోలీసు వాళ్ళకి. అసలు అవి వాస్తవం ఏంటో విచారణ చేయకుండా ఈ రోజు మీరు కేసులు ఇట్లా ఫైల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు మాకు ఒక దారి చూపిస్తున్నారు. వైసీపీ